ఇప్పుడు మనం మొజాంబిక్ దేశంలో ఉన్నాం. మొజాంబిక్ యొక్క కరెన్సీ వచ్చేసి మెట్రికానస్ అనమాట. సో ఈ మెట్రికానస్ వచ్చేసి ఒక మెట్రికానా వచ్చేసి మన రూపాయి 40 పైసలు. ఒకప్పుడు ఒక మెట్రికానా ఒక రూపాయితో సమానంగా ఉండేది. సో మన రూపాయి క్షీణిస్తూ వచ్చింది. ఈ మెట్రికానా బలపడుతూ రావడం వల్ల ఒక మెట్రికానా వచ్చేసి ₹1.40 నడుస్తుంది ప్రజెంట్ ట్రేడ్ మార్కెట్లో. సో ఇవి మొజాంబిక్ యొక్క రాజధాని వచ్చేసి మపూతో. ఈ మొజాంబిక్ దేశం మన భారతదేశంతో చాలా ఇంపోర్టు అవి చేసుకుంటుంది. మహేంద్ర కార్లు, టీవీఎస్, మెయిన్ ఐఆర్సిటీసీ రైలు చాలా కొన్నది, మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇది పోర్చుగీస్ సామ్రాజ్యాలు. ఒకప్పుడు ఈ దేశంలో ప్రధాన భాష పోర్చుగీసు. సో పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించారు. ఇండియన్ ఓషన్ పక్కనే ఉంటుంది. ఇది మ్యాటర్. బాగుందా? మొజాంబిక్ యొక్క కరెన్సీ బాగుంది కదా, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ అవును చెప్పడం ఈ దేశంలో కన్యాత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. అంటే వర్జిన్ భూములు అంటారు కదా, వాళ్ళేని భూములు చాలా ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ కోస్టల్ లైన్ చాలా పెద్దది, చాలా బాగుంటుంది.